మబ్బులు చూసారా ఫ్రెండ్స్? మబ్బుల్ నేమ్ భీమసేన. చూడండి, భీమసేన్ కమ్ రామానంగానే వస్తుంది. చూసిరా, పచ్చిగడ్డ తీసుకుపోయి అయితే వేస్తే పిచ్చి పిచ్చిగా తినేస్తుంది. చూసిరా, బాగా ఇష్టం పచ్చిగడ్డ అంటే. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎమ్మెల్యేన్వి మిల్క్ ప్రొడక్ట్, మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మా బుల్ ఆహారపు అలవాట్లు ఏంటి, ఏది చాలా ఇష్టంగా తింటుంది, తన ఫుడ్ గురించి అయితే మీతోటైతే షేర్ చేసుకోబోతున్నా. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఓకేనా? చూసిరా గుండు మీద ఎట్లా పడుకున్నాడో. బర్లను మెప్పటోళ్ళకు ఎంత రాజబతుకు. నెట్వర్క్ రాలేదన్న టెన్షన్ లేదు, ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి సంజాయిసులు చెప్పుకోవాల్సిన అవసరం ఇంకా అసలే లేదు. బర్లంగా అయ్యారంట. ఓకేనా, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. బుల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. మా బుల్కి ఏంటి ఎక్కువ ఇష్టం ఫుడ్ అని అంటే దానా. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనం పాలు విండేటప్పుడు కుడిది పెడతాం కదా బర్రెలకి. కుడిది పెట్టినప్పుడు అయితే తట్ట ముందు పెడతాం కాబట్టి, పాలు విండేటప్పుడు ముందు కట్టేస్తాం కాబట్టి తల్లితో పాటు తను కూడా మంచిగా తినేది. తనకి దానా అంటే బాగా ఇష్టం. ఇప్పటికి కూడా దొడ్డి దగ్గరకు వచ్చిందని అంటే దానా తీసుకొచ్చి పెడతాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పచ్చిగడ్డి అంటే పడి చచ్చిపోతుంది. ఏ బుల్కైనా కాదు, ఇంకా మా బుల్కి ఇంకా చాలా ఇష్టం. కానీ పాపం దానికి ఏం చేస్తాం, ఎక్కువ ఇవి తిని పడేసినవి ఉంటాయి కదా, అన్నింటికి పచ్చిగడ్డి కోసుకొస్తాం కదా. పచ్చిగడ్డి కోసుకొచ్చినప్పుడు వేస్టేజ్ కట్టే అదొకటి ఇదొకటి మిగులుతుంది కదా. మా బుల్ అది కూడా పచ్చిగడ్డి కూడా మంచిగా మేస్తుంది, మంచిగా తింటుంది. నారైతే ఇట్లా చక్కగా కొంగల బారి నుండి, కుక్కల బారి నుండి, ఇక్కడ అన్నీ ఊరుకు దగ్గర ఉంది కదా, అన్నింటి బారి నుండి అయితే నారునైతే చాలా చక్కగా దక్కించుకున్నాం. కానీ వర్షాలు లేవు, ఎందుకంటే పొలం దున్నడానికి చాలా నీళ్లు కావాలి కదా. వర్షాలు అయితే లేవు, ఎప్పుడు వస్తాయో తెలివయి. చూడండి, మీ దిక్కు వర్షాలు ఉన్నాయా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే వర్షాలు పడకపోతే చిన్నపిల్లలు కప్పతల్లి ఆట ఆడేటోళ్ళు. అది మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వనమ్మ వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వనమ్మ వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. బాయిల నీళ్ళు లేవు, చెర్లల నీళ్ళు లేవు, సెలకల్ల నీళ్ళు లేవు, నిన్ను నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు. వనమ్మ వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. చూసిరా, ఇట్లనైతే వానదేవుని అయితే కోరుకుంటున్నాం. వర్షాలు పడాలి, తొందర పడితే, ఎందుకంటే ఇప్పటికి వ్యవసాయాలు అయితే చాలా వెనుకకు పట్టినాయి. ఏది వేసినా సరే పాపం మంచిగా వేస్టేజీ అని కూడా చూడదు, వేస్టేజ్ కూడా మంచిగా తనకి తింటుంది. ఇక చూడండి బుల్, ఇటు చూడు నాన్న, చూడండి పోట్ల గిత్త మా బుల్. చూసిరా, ఇది ఇప్పుడు ఎందుకు ఇట్లా కొంచెం బక్క పడ్డది కదా, చూసిర్రా? ఎందుకో తెలుసా? ఇప్పుడు పసక పడుతుంది కదా, వర్షాల టైం కదా, పసక పడుతుంది కాబట్టి ఇవి ఎండిన గడ్డి వేసినా కానీ మేయేవు సరిగా, నీళ్ళు కూడా దూప కాదు, సరిగా నీళ్ళు తాగాయి. ఒకటేసారి తాగుతాయి, ఒకటే పూట. ఎండాకాలం అయితే 2 సార్లు 3 సార్లు పెట్టినా కానీ నీళ్ళు తాగుతాయి. వర్షాకాలం ఈ పసక మేస్తాయి కదా, లేతగడ్డి ఎక్కడున్నా సరే లేతగడ్డి కోసం ఉరుకుతూనే ఉంటాయి, పరుగులు తీస్తూనే ఉంటాయి. మా దున్నపోతు కూడా అలానే. మా బుల్ చూసిర్రా, ఇక చూడండి చాలా వన్నెగలది. చూసిన వాళ్ళు దిష్టి పెట్టకూరు, ఓకేనా? బాగుందా మా బుల్? బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికి ఆహారం అయితే ఎక్కువ ఫుడ్ వచ్చేసి దానా బాగా ఇష్టం. పచ్చిగడ్డ అయితే పిచ్చెక్కిపోయినట్టుగా బాగా ఎక్కడున్నా సరే పచ్చిగడ్డ వేసినామంటే ఉరికొస్తూనే ఉంటుంది. చూసిరా, వదిలేసి కొద్దిసేపు అయితే మేపుతున్నాం లేతగడ్డి కోసానికి. ఈ లేతగడ్డి తిన్నాయి అనుకోర్రి, ఎలాంటి మంచి బర్రెలైనా సరే డొలకలాగా, అంటే పచ్చిగడ్డ మేస్తాయి కాబట్టి, ఎండిన గడ్డి మేస్తేనే, పచ్చిగడ్డ ఎండిన గడ్డి కలిపి మేస్తేనే మంచిగా 2 పూటల నీళ్ళు తాగుతాయి. ఎండిన గడ్డి మేస్తేనే వాటికి దూప అనేది అవుతుంది. పచ్చిగడ్డ మేస్తున్నాయి కాబట్టి ఎక్కువ దూప కాదు.
ఒకటేసారి తాగితే అందుకే కొంచెం డొల్క అవుతాయి. ఇప్పుడు దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ రికవర్ ఈ గడ్డి ముదిరినా కొద్దీ మంచిగా మేసినా కొద్దీ మంచిగా కవర్ అవుతాయి, మంచిగా ఉంటాయి. అయ్యో ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి కదా, ఇట్లా బక్కగా అవుతున్నాయి, తెలియని వాళ్ళు బక్క పడుతున్నాయి కదా అని టెన్షన్ పడిపోతారు. నీళ్ళు తాగేతలేవు ఎందుకో ఏమో అని ఫస్ట్ కొత్త తెలియని వాళ్ళు అయితే అట్లా రంది పడిపోతారు. ఏం కాదు, నో ప్రాబ్లం. ఇంకా చూసిరా మా బుల్ ఎక్కడ పచ్చిగడ్డి ఉంటే అక్కడికి వచ్చి ఎట్లా వేస్తుందో చూసిరా. మా బుల్ ఆహారపు అలవాట్లయితే ఇవి. ఎక్కడ ఇంకా తిరిగి మేయడం అంటే ఇంకా బాగా ఇష్టం. మొత్తం చెరువు అంతా మంచిగా తిరిగి మంచిగా మేస్తుంది, కానీ ఎటు వెళ్ళదు, ఏమనదు, చాలా శాంతం. మేకప్ మొహానికి వేసుకుంది మేకప్. ఇంకా బయటికి అక్కడ బురద దిక్కు కట్టేయాలి, లేకుంటే ఇంకా బాడీ అంతా మేకప్ వేసుకునేది. ఓకేనా, బాగుందా? మా బుల్ ఒక ఆహారపు అలవాట్లయితే చూసిరు కదా. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మా బుల్ ఓకేనా, బాగుందా? శాంతమైన బుల్. కొన్ని ఉరుకుతూ ఉంటాయి కదా, చూసిరా. బాయ్ ఫ్రెండ్స్. సాయంత్రం అయితే మేమైతే అయ్యో మాది సుత్తుతోటి బలంగానైతే సలాకలు వాతి పెడుతున్నాం. రోజైతే సాయంత్రం అయితే ఇక బయటనే కట్టేస్తాం. చూడండి వాతావరణం అయితే రోజు మబ్బులు వస్తున్నాయి పోతున్నాయి, కానీ వర్షం అయితే వస్తలేవు. వర్షాల కోసం ఎదురు చూస్తున్నాం. చూడండి వైర్ల కిందనైతే కట్టేయద్దు, బర్రెలను బయట కట్టేస్తే. చూడండి చూసిర్రా, వైర్ల కింద కట్టేది. ఎందుకంటే ఈ మృగశిర కార్తె వెళ్ళేదాకానైతే మనకి పిడుగులు, ఉరుములు, మెరుపులతోని కూడుకున్నవి ఉంటాయి. కాబట్టి ఈ వర్షాకాలం మృగశిర కార్తె వెళ్ళేదాకానైతే వైర్ల కింద కట్టేయద్దు పశువులను గిన. ఎందుకంటే వాటికి నైట్ టైంలో చాలా ప్రమాదం ఉంటుంది, ఉరుములు మెరుపులు ఉంటే. ఓకేనా.